హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు తన్వి హోమ్ టిప్స్. ఈరోజైతే మన వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే పెసరట్లు విత్ టమాటో చట్నీ అనమాట. సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటాయి రెండు. సో ఇవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. నేనైతే ఇక్కడ పొట్టు లేని పెసరపప్పు తీసుకున్నానండి. మీరు పొట్టున్న పెసరపప్పు తీసుకోవచ్చు, పెసర గుండు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బియ్యం యాడ్ చేస్తున్నాను, కొంచెం క్రిస్పీనెస్ కోసం, మనకు పెసరట్లు కొంచెం క్రిస్పీగా రావడం కోసం. అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం స్మూత్గా ఉండడం కోసం, స్మూత్గా రావడం కోసం అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేశాను. వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత దీన్ని నానబెట్టుకోండి. 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చట్నీ చేయడం కోసం అని చెప్పేసి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ టమాటా తీసుకున్నాను. ఇవి 1/2 kg వరకు ఉంటాయండి. టమాటా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి 10 నుంచి 15 వరకు ఉంటాయి పచ్చిమిర్చి. కారం తక్కువగా ఉంటాయి కొంచెం ఇవి, సో అందుకని ఇన్ని తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు చట్నీ చూసేద్దాం ఎలా చేయాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ చాలు. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసి ఆల్మోస్ట్ అయితే టమాటా ఉడికిపోయినాయండి. ఇందులోకి నేను కొంచెం పసుపు అండ్ కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ కాసేపు ఉంచండి. కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి, బాగా ఉడికేసాయి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి మిక్సీ పట్టేయడానికి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 4-5 రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. మరీ స్మూత్ పేస్ట్ లాగా కూడా పట్టుకోకండి, దీన్ని మిక్సీ పట్టేస్తున్నా. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నానండి. ఇక్కడ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిన తర్వాత జీలకర్ర, 2 ఎండుమిర్చిల ముక్కలుగా చేసుకొని, ఆవాలు అండ్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలోకి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఇంతేనండి, చాలా సింపుల్. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఏదైతే ఓవర్ నైట్ నానబెట్టేసానండి. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తా. ఇంకా చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మనకు పెసరట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఇలా దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కగానే ఉంటుంది ఇక్కడ. సో ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని
కావాలంటే మీరు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి, ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేయకండి. అలా చేసినప్పుడు బాగా పలచగా అయిపోతే దోశలు రావు. సో ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. మీకు దోశలు సరిగా రావనుకుంటే ముందుగా పెనంకి ఇలా ఒక ఆనియన్ తోటి రుద్దేసుకోండి. తర్వాత దోశలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. మనకు వన్ సైడ్ కాలితే సరిపోతుందండి, 2 సైడ్స్ ఏం అవసరం లేదు. సో చూసారు కదండి, దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా అండ్ మెత్తగా కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి విత్ టమాటా చట్నీతోటి. అండ్ దీంట్లోకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ ఓన్లీ ఈ దోశలకే కాదండి, ఈ పెసరట్లోకే కాదండి, దోశలోకైనా, అన్నంలోకైనా, రైస్లోకి, ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.